మిర్చి పంట పండాక వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ఎందుకని? ఎప్పుడు రేట్ ఎక్కువ వస్తే అప్పుడు తీసుకుందాం, లేదా రేటు పడిపోతుందంటే గబక్కన అమ్మేద్దాం అనుకుంటారు. కానీ గుంటూరులో ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది రైతులకి. అక్కడే ఎక్కువగా మిర్చి రైతులు ఉండేది. అక్కడ ఉన్నటువంటి రాఘవరామ్ అండ్ ఎస్ కోల్డ్ స్టోరేజ్లో మిర్చి బస్తాలని నిల్వ ఉంచారు నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు. అయితే ఇప్పుడు మిర్చి రేట్లు కొంచెం డౌన్ అవుతున్నాయి. దాంతో అమ్మేద్దామని ప్రయత్నిస్తే నిర్వాహకులు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారు. వాళ్ళందరూ ఈ నెల 23న కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే రైతులకి సరికిప్పించమని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ని ఆమె ఆదేశించారు. తెరా చూస్తే మిర్చి యార్డ్ సూపర్వైజర్లు, పత్తిపాడు మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళి రైతులకు ఇచ్చేయమంటే యాజమాన్యం మాత్రం మిర్చి బస్తాలు రైతులకు ఇచ్చేందుకు అంగీకరించట్లేదు. ఇక్కడ వీళ్ళు ఏమీ చేయట్లేదు, మేమేం చేయమంటారని అడుగుతున్నారు. ప్రభుత్వం అనేది ఏం చేయమంటారు అని అడగడానిక? వాళ్ళ చేతిలో స్లిప్ ఉంది, తీసుకున్నటువంటి లెక్క ఉంది, అది ఇప్పించాలి కదా. ఇప్పించకుండా ఏం చేయమంటారని అది ఏమన్నా సివిల్ మ్యాటరా? రియల్ మ్యాటర్ కదా. కలెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలా, లేదా మంత్రి గారు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది.